అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం మొదటి వారం రోజు అండి. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను ఇప్పుడే తలస్నానం అయితే చేసి వచ్చాను. అలానే కొత్త డ్రెస్ కూడా వేసుకున్నాను. మొన్న వస్తా ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేయాలి. ఈరోజు వ్లాగ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. నేను ఏమేమి చేస్తాను ఈరోజంతా మీ అందరికి చూపిస్తాను, వచ్చేయండి. ఇవాళ శుక్రవారం కదా, ప్రసాదం కింద అయితే మనం చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే పొంగలన్నం చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎవరు అంత ఇష్టంగా తినర్లే అని తర్వాత పరమాన్నం చేద్దాం అనుకున్నా. కానీ సేమియా అయితే లేవండి, నేను చూసుకోలేదు. సర్లే సగ్గుబియ్యం కాద్దామని సగ్గుబియ్యం అయితే కాస్తున్నానండి. ఇన్ని రోజులైతే మేమైతే పూజ చేసుకోలేదు. మేము ఇక్కడికి వచ్చి దాదాపుగా ఒక వన్ ఇయర్ అయితే వస్తుంది. కాకపోతే మా అమ్మమ్మ చనిపోయారని అయితే మేము చేసుకోవడానికైతే కుదరలేదు. మన ఊరి నుంచి వస్తే దేవుడి చిన్న చిన్న విగ్రహాలు, అలానే మత్త చేత దేవుడి పూజ చేసే ఉంటాయి కదండి, అవన్నీ అయితే కొనిపించుకున్నాను. ఇక అమ్మ చేతమే విగ్రహాలు తెప్పించుకున్నాను, అత్తయ్య చేతేమో పూజ చేసేవన్నీ తెప్పించుకున్నాను. ఇంక నిన్నైతే పూజ చేసే, నేను గురువారం కదా, నేను బాబాకి చెప్పా కదండి ఒక పొద్దు ఉంటానని. ఇక అందుకొని నేను గురువారం బాబా పూజ అయితే చేశానండి. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం కదా, అందుకే ఇవాళ కూడా పూజ చేసుకుంటున్నాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడైతే డైలీ కాలేజ్కి పూజ చేసే వెళ్ళేదాన్ని అండి. 7:30కి నా కాలేజ్, కానీ రోజు పూజ చేసే వెళ్ళేదాన్ని. ఇక తర్వాత అయితే చాలా తగ్గిపోయింది. కార్తీక మాసం ఇంకా అలానే చేశాను, కానీ ఇప్పటి నుంచి మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను డైలీ. ఎలా అయినా కానివ్వండి, మనం ఇంట్లో పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అయితే వస్తాయండి. అందుకే ఏమో వాటర్ బాయిల్ అవుతుంది అని ఇక్కడైతే పాలు అయితే కాగుతున్నాయి. నిన్న ఆల్రెడీ పూజ చేశా కదా, ఇప్పుడు మళ్ళీ ఈ పూజ సామాన్లన్నీ మళ్ళీ శుభ్రంగా తోముకొని తుడుచుకొని అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ ఆ పని అయితే కానిచ్చేద్దాం. అందులోకి ఆ పరమాన్నం అయితే ఉండిద్ది. మన పరమాన్నం అయితే అయిపోయింది, అదే సగ్గుబియ్యం జావ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళి పూజ అయితే చేసుకుందాం, వచ్చేయండి. సగ్గుబియ్యంతో అయితే పరమాన్నం లాగైతే చేశాను. ఇంకా వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఇక్కడ నాకు వచ్చినట్టయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి. పూజ చేసుకుంటే నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందువల్ల నేనేం తినలేదు, బాగా ఆకలేస్తుంది. మార్నింగ్ ఉప్మా చేశాను, తినేసి మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి. టిఫిన్ అయితే చేసేసానండి. ఇంకా చెప్పా కదా పరమాన్నం చేశానని, అదైతే వేసుకున్నాను తిందామని. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, నాకైతే నచ్చింది, టేస్ట్ బాగుంది. తినడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వంట చేయాలి. రేమాష్ నిద్ర లేచే టైం అయింది. వాళ్ళు లేచే లోపల నా వంట పని అయితే అయిపోవాలి, లేకపోతే ఒక్క పని కూడా జరగదండి. చిక్కుడుకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. మార్నింగే వోల్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుందాం, వచ్చేయండి. ఇక చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకున్నానండి. ఇక కర్రీకి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అబ్బా, ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అయితే కళ్ళు అయితే భలే మండుతాయండి. నాకైతే వంట చేసేటప్పుడు ఇది ఒక్కటే భలే ఇసుగ్గా అనిపించింది. ఇంకా మా వారికి అయితే ఈ చిక్కుడుకాయ టమాటా కూర అయితే చాలా ఇష్టం. నేను తింటాలే కానీ ఇష్టం అలా అయితే ఏముండదండి. అయినా చిక్కుడుకాయ కూర టమాటా అంటే అది ఏమంత బాగుండిద్దండి, అది ఇష్టపడుతున్నది ఈయన. ఇక టమాటాలు కూడా కట్ చేసేసుకున్నానండి. ఇక కూర అయితే తాలింపు వేసుకున్నాను. దీంట్లో అయితే నేను అల్లం చున్నులపై కొబ్బరి అయితే నూరైతే ఇందులో అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇలా వేస్తే మాత్రం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మా అమ్మ కూడా ఇంతే వేసిద్దండి. ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. వంట చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా నేను కూడా అయితే జడ అయితే వేసుకున్నాను. రేమాష్ కొనుక్కొని అయితే చాలాసేపు అయింది. వాడిని అయితే నిద్రలేపాలి. నిద్రలేపి వాడిని కొంచెం సేపు ఆడిపించి వాడికి అయితే ఫుడ్ అయితే తినిపించాలి. ఏమైంది రేవాంష్? మా రేవాంష్ కూడా నిద్ర లేచేసాడు. రేవాంష్ మా పెట్టు. కొత్తగా ఇది ఒకటైతే నేర్చుకున్నాడు. మనం అని పెడుతుంటే వాడు పెడుతున్నాడు. పెట్టమ్మా. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. మా రేవాంష్ ఎంత బుద్ధిమంతుడు. మార్నింగ్ స్నానం చేసి బొట్టు పెట్టుకొని అలానే దేవుడికి నమస్కారం కూడా పెట్టుకున్నాడు. రేవాంష్ బాబాకి నమస్కారం పెట్టు. రేవాంష్
బాబాకు నమస్కారం పెట్టమ్మా. చూస్తే మాత్రం పెడతాడు, ఇక్కడ పెట్టట్లా. నమస్కారం పెట్టు, నమస్కారం పెట్టు. అది నమస్కారం. తగ్గేదిలే అని తగ్గేదిలే అటు కాదు హైటు అని. బయటికి వెళ్దామంటే మరి ఏమైనా చూడండి అని చక్కగా చేపట్టుకొని వస్తున్నాడు. ఏమైనా షార్ట్ వెళ్దామా చెప్పు. అది వెళ్దామంట. వాడే వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇప్పుడు ఇలా పసుపు కుంకాల్లో చేతులు పెడతాడు తినడానికి. కేసి పసుపు కుంకుమ వేస్తే ఆ పసుపు కుంకాలను బతకనివ్వట్ల పిల్లోడు. పత్తాలు వెళ్ళి చేపెట్టి అవైతే నోట్లో పెట్టుకుంటున్నాడు. రేవాంశు నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నాము. ఇప్పుడు రేవాంశు ఆమ్ తింటాడు. అసలు మీ పిల్లలు ఇంతేనండి, వీడు అసలు అన్నం అనేది తింటలేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. గబ్బోడు పెద్ద. అన్నం అయితే ఒక్క ముద్ద కూడా తినలేదండి. సర్లే ఇది చేశా కదా సగ్గుబియ్యం పాయసం, ఇది పెడదామని అయితే తీసుకొచ్చా. ఇప్పుడు నలా చూస్తున్నాడు, తినిపిస్తా. అన్నం అయితే తినలేదు కదండి, ఇలాంటి తీయకుండా అయితే మా వాడు మంచిగా తింటాడు. తగ్గేదిలే, అట్లా కాదమ్మా, ఇట్లా తగ్గేదేలే. అందరు తగ్గేదేలే. ఎలా అంటే మా వాడు ఎలా అంటున్నాడు. ఇంకో బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్. కప్పలా తెరిచావు ఎందుకురా నోరు. చిన్నది చిన్న చిన్న చిన్నది చీక్స్ చీక్స్ నోస్ 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 ఏది రేవాష్. మా వాడికి ఏనుగు ఎక్కే టైం అయింది. ట్యాపకు ఒకసారి ఇలా వచ్చి ఎక్కుతాడండి. ఏనుగు ఎక్కి నేను మొత్తం తిప్పాలండి మా వాడిని. వెనక మన ఆగం కనిపిస్తుందా, ఇదంతా ఈ అబ్బాయి చేశాడు. ఇప్పుడు ఈ అబ్బాయి క్లీన్ చేస్తాడు. టైం ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మా రేవాంష్ ఇప్పుడే మళ్ళీ ఇంకో నిద్ర అయితే లేచాడు. ఎంతో ఒక 1/2 అవర్ పడుకున్నాడు అంతే. ఇక నేను ఇంతలోకి ఇంట్లో పని అయితే చేసుకున్నా. మా రేవాంష్కి సెర్లాక్స్ అయితే వండాలి. రేవాంష్ నేను ఈవినింగ్ పూటే సెర్లాక్సే పెడతానండి, రైస్ పెట్టను. వాడు ఒక్క పూట తినడానికి నాకు చుక్కలు చూపిస్తాడు. ఇంక అందుకే ఈవినింగ్ అయితే వాడు తింటలేదని వాడికైతే రైస్ ఏంటి సెర్లాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎత్తుకోవాలంట. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. మా వాడు విడిగా చెప్తాడు లేదని హాయ్. ఎవరైనా ఉన్నప్పుడు ఇలా చెయ్యమ్మా అలా ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమ్మా అంటే అస్సలు చేయడు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. ఇంక ఈవినింగ్ అయితే రేవాంష్ కోసం సెర్లాక్స్ అయితే చేస్తున్నానండి. ఈవినింగ్ రేవాంష్కి అయితే నేను సెర్లాక్సే పెడతాను. రైస్ అయితే అంత ఇష్టంగా తీసుకోడని. ఇంకా ఒక పక్క వాడు సెర్లాక్స్ తింటే వాళ్ళ డాడీ స్వీట్ కార్న్ తింటే వాళ్ళ డాడీ దగ్గర అయితే స్వీట్ కార్న్ కూడా తింటున్నాడు. ఏంటో ఏం కాంబినేషనో ఏంటో బాబు. కాయలు అమ్ముతున్నావా? హాయ్ చెప్పు రేవాంష్, హాయ్ హాయ్. ఇక్కడితో మా వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి. ఇక్కడ వరకు మా వీడియో చూసారా? మా వాడు బాయ్ చెప్తున్నాడు. ఇక్కడ వరకు మా వీడియో వేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. రేవాంష్ బాయ్ చెప్పు, బాయ్. ముద్దు పెట్టు, ఇచ్చే ఇలా ఇలాను ఇవ్వు, ముద్దు పెట్టు. పెట్టట్లా. సరే బాయ్ అండి.